ఏమైనాయి అంటే ఈ కృతజ్ఞత లేని వారి జీవితాలు అంధకారం అయిపోయినట్ట. వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. దేవుని చదవన మాట మళ్ళా మరియు వారు దేవుని ఎరిగియు, అది దేవుని ఎరిగి కూడా దేవుడు మేలు చేసినని తెలిసి కూడా ఆయన్ని దేవుని ఎరిగి కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలా. ఈ దేవుని మూలంగానే నేను ఇప్పుడు ఆరోగ్యంగా బ్రతుకుతున్నాను, ఈ దేవుని మూలంగానే నేను ఈ రోజున ఒక స్థాయికి వచ్చాను, ఈ దేవుని మూలంగానే నా భవిష్యత్తు దీవెనకరంగా ఉంది అని ఆ కృతజ్ఞత అనేది కోల్పోయారు. అందుకే కీర్తనకారుడు దావీదు కూడా 103వ కీర్తన అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా, నా అంతరంగం సమస్తమా నువ్వు ఎంత తిన్నా, నీవు ఈరోజు నీ స్థితిలో ఉన్నావు అంటే కారణం ఆ దేవుడే. నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు. నా ప్రాణమా జాగ్రత్త, నువ్వు లోపల గర్వపడతావేమో, జాగ్రత్త. ఆయన నీకు ఉపకారం చేశాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవవద్దని తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. అందుకనే కృతజ్ఞత కలిగిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే విస్తరించబడతాయి అని రాయబడి ఉంది. చూడు నా మాట కూడా